రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రభు మనకు ఇంతవరకు తోడుగా ఉండి నడిపించిన దయకై దేవుని స్తుతిస్తుంటున్నాను. ఈ యొక్క ఆదివారం మనందరూ కలుసుకుని ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి, నామము స్తుతించడానికి ప్రభు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించను. ప్రార్థన చేసి ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి ప్రభువా, నీకు స్తోత్రం. ప్రభువా, ఈ సమయంలో ప్రభువా మేము పాటలు పాడి నిన్ను ఆరాధించగా నీ యొక్క ఆరాధన సన్నిధి ప్రభువా, నీ సన్నిధి ప్రతి ఒక్కరి జీవితంలో విడుదలవ్వాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో నీవు మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పాట మనందరూ కలిసి ఈ పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఆయన సన్నిధి మన మీద ఆవరించున్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తరబడిన అలసటపై బడిన, అడుగులు తరబడిన అలసటపై బడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దావీదుని కీర్తనకారుడు, నేడు గాఢాంధకారపు లోయలో సంచరించునను, నీ దొడ్డుకరి నీ దండమును ఆదరించుచున్నది అని చెప్పి, నా శత్రువులకు ముందు ఒక బల్లను సిద్ధపరిచి నా తలను నూనెతో అంటుచున్నావయ్యా అని అంటున్నాను. మనం ఇలాంటి గాఢాంధకారపు లోయలు సంచరించును, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఇశ్రాయేలు ప్రజలను రాత్రిలో అగ్నిస్తంభంగా, పగట్లో మేఘస్తంభంగా వారిని దాటింపచేశాడు. ఎర్ర సముద్రుడు 2 పాయలుగా చేసి దాన్ని దాటింపచేశాడు. యోర్దానును దాటింపచేశాడు. అనేక రాజ్యాలను సంహరించి జయప్రదిగా ఊరేగింపచేశాడు. అదే దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. కష్టాలు కొలిమి కార్చివేసిన, సోగాలు గుండెలు చించివేసిన, కష్టాలు కొలిమి కార్చివేసిన, సోగాలు గుండెలు చించివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు,
గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము దేవుని వాక్యం ధ్యానిస్తాం. ఇంతవరకు పాటను పాడి దేవుని ఆరాధించుకున్నాం, ఆయన నామమును స్తుతించున్నాం. ప్రభు మనల్ని ఇంతవరకు కాపాడి నడిపిస్తుంటున్న దయకై దేవుని స్తుతిస్తుంటున్నాను. మనల్ని మన కుటుంబాలని తన రెక్కల క్రిందట తన సంరక్షిస్తుంటున్న కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈరోజు మనము ధ్యానించబోయే వాక్య భాగము ఆదికాండము 18వ అధ్యాయము మరి 16 నుంచి 33 వచనాల వరకు జరిగిన ఆ సంభవమును మనం ధ్యానించబోతున్నాం. మరి అక్కడ అబ్రహామును దేవాది దేవుడు కలవడానికి, తనతో కూడా మాట్లాడడానికి, సంభాషించడానికి వచ్చినప్పుడు తనతో కూడా మాట్లాడడానికి వచ్చారండి. ప్రియమైన బిడ్డలారా, మరి మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మరి సొదొమ కుమార పట్టణమును నాశనం చేయడానికి మరి దేవుడు మరి అక్కడ దిగి వస్తుండగా మనం చూస్తుంటున్నాం. దానికి ముందుగా అబ్రహాముతో చెప్తున్న మాట ఏంటిదంటే, నేను చెయ్యబోతున్న విషయాన్ని నా స్నేహితునికి నేను దాన్ని మరుగుపరచుదునా అని చెప్పి అబ్రహాముతో మరి సొదొమ కుమార పట్టణమును నాశనం చెయ్యబోతున్నానని చెప్పి ఆ కార్యములు తనతో చెప్పంగా, మరి ఈ యొక్క అబ్రహాము దేవునితో మొరబెడుతున్నాడు. ఏమని? ప్రభువా, ఇదిగనైనా మరి నీవు నీతిమంతుల్ని మరి 23వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు, ప్రభువా నీవు దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేద్దువా, వారితో పాటు నాశనం చేస్తువా అని చెప్పి అడుగుతున్నాడు, ప్రశ్న అడుగుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం. ది ప్రేయర్ ఇస్ ఎ మీడియం టు హ్యావ్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ మ్యాన్కైండ్ అండ్ ది గాడ్. ఇట్ ఇస్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. మరి ప్రార్థన అని చెప్పేది అది దేవునికి మనిషికి మధ్యలో ఉంటున్న ఒక మీడియం, లేకపోతే మీడియం అది మరి దేవుడు ప్రజలతో మాట్లాడడానికి, ప్రజలు దేవునితో మాట్లాడడానికి అది ఒక కమ్యూనికేషన్ గా ఉంటుంది, అది ఒక సంభాషణగా ఉంటుందని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ అబ్రహాము మరి దేవాది దేవునితో మాట్లాడుతాడు, దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. మరి 24వ వచనంలో అబ్రహాము దేవునితో మాట్లాడుతుంటున్న మాట ఏంటిదో తెలుసా? ప్రభువా, ఇదిగో నీవు ఒకవేళ సొదొమ కుమార పట్టణములో 50 మంది నీవు ఉంటే, నీతిమంతులు ఉంటే దానిని నాశనం చేయటం మానుదువా అని చెప్పి అడుగుతున్నప్పుడు ఇక్కడ చూస్తున్నప్పుడు మరి 26వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు 50 మంది ఉన్నప్పుడు నేను నాశనం చేయకుండా మాందును అని చెప్పి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 27వ వచనంలో మరలా అబ్రహాము దేవునితో మాట్లాడి, ప్రభువా నేను దుమ్మును ధూళినై ఉన్నాను అని చెప్పి తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కాలంలో మరి మనల్ని మనమే తగ్గించుకోవాలని చెప్పి ప్రభుల వారు మాట్లాడుతుంటున్నాడు. మరి రెండో దినోత్థానము 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తున్నప్పుడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తను తాను తగ్గించుకుని తన పాప మార్గములు విడిచిపెట్టినట్లయితే నేను వారి దేశమునకు స్వస్థత కలుగజేస్తాను, క్షేమమును కలుగజేస్తానని చెప్పి మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పేరు పెట్టబడిన తన ప్రజలు అంటే దేవుని పేరు పెట్టి పిలువబడిన అబ్రహాము ఇక్కడ వాగ్దానం ఇచ్చి పిలువబడిన, ఏర్పరచబడిన అబ్రహామును చూసి ప్రభుల వారు అంటున్నాడు, ఇదిగో ఇక్కడ అబ్రహాము దేవుని వైపు చూసి, ప్రభువా నేను దుమ్మును ధూళిని అని చెప్పి తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే తగ్గించుకోవాలి మొదటిగా. మరి దేవుని వైపు చూసి మొరబెడుతుండగా లోకం మీదికి ఇప్పుడు వచ్చుంటున్న నాశనము, మరి కరోనా అని వ్యాధి, ఈ యొక్క కరోనా పాండమిక్, ఈ నాశనం వచ్చిన్నది. ఈ నాశనం నుంచి మరి దేశము తప్పించబడాలంటే, ప్రజలు తప్పించబడాలంటే, తనక ప్రజలు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు అనగా నీవు నేను యేసుక్రీస్తు రక్త
రక్తము చేత కడగబడిన వారు ఎందరైతే ఆయనను అంగీకరించిన అందరు దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడిందని మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం మరి 12వ వచనములో రాయబడిన ఇదిగో నీవు నేను దేవుని అంగీకరించున్నాం గనుక మనము దేవుని చేత పిలువబడిన వారమై ఉన్నామని చెప్పి చూస్తుంటున్నాము. మొదటి పేతురు 2వ పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనములో అంధకార చీకటిలో నుంచి ఆశ్చర్యమైన వెలుగులోనికి రప్పించిన దేవుని యొక్క కార్యములు ప్రచురపరచుటకు మనల్ని రాజులైన యాజక సమూహంగా ఏర్పరచున్నాడని చూస్తున్నాం. తన సొంత జనాంగముగా సొంత సొత్తుగా మనల్ని ఏర్పరచున్నాడని మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని ప్రజలై ఉన్నాం. నీవు నేను దేవుని వైపు చూస్తూ మొరబెట్టగా ఇదిగో నాడు అబ్రహాము ఎలా సొదొమ కుమార పట్టణం మీద వచ్చే నాశనాన్ని ఇదిగో ప్రభు తప్పించాలి అని చెప్పి ఎలా మొరబెట్టాడో మరి ఇక్కడ చూస్తున్నప్పుడు 28వ అధ్యాయములో 28వ వచనములో 18వ అధ్యాయం 28వ వచనములో చూస్తున్నప్పుడు మరలా అంటూ అడుగుతున్నాడు, ప్రభువా 45 మంది ఉంటే ప్రభువా నీవు వారిని నాశనం చేయటం మానుదువో అని చెప్పి అడుగుతున్నాడు. will you change your heart by not destroying the Sodoma Gomorrah city? Yes Lord, if there are 45 people, will you destroy them, O God? He is asking, Abraham is asking to God. మరి 29వ వచనంలో మనం చూస్తున్నప్పుడు మరొకసారి దేవుని సన్నిధికి వెళుతుండగా చూస్తున్నా. మరి అక్కడ మరలా దేవుని సన్నిధిలో వెళ్ళి అబ్రహాము మొరబెడుతున్నాడు, ఏంటిది ప్రభువా 40 మంది ఉండే నీవు దేశమును నాశనం చేయక మానుదువో అని చెప్పి అడిగినప్పుడు అవును 40 మంది ఉంటే నేను దేశాన్ని నేను నాశనం చేయక మానుదును అని చెప్పి 40 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ దేశమును నాశనం చేయను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా దేవుని సన్నిధికి వెళ్తున్నాడు అబ్రహాము. మొదటిగా మనం చూసినప్పుడు మనల్ని తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలండి. రెండోదిగా ఎడతెగక మరలా దేవుని సాన్నిధ్యానికి వెళ్ళాలి. మనము దేవుని వాక్యములో మరి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇదిగో మరి అడుగు ప్రతివాడు పొందుకుంటాడని చెప్పి రాయబడి ఉంది. మరి మూల భాషలో చూస్తున్నప్పుడు మరి పొందుకున్నంత వరకు అడుగుతూ ఉండాలని చెప్పి దానికి అర్థం అంట. మరి తెరవబడుతున్నంత వరకు తడుతూ ఉండాలని చెప్పి దాంట్లో రాయబడి ఉన్నది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఎడతెగక. మరి ఎప్పుడు ఈ యొక్క కరోనా ఆగిపోతుంది, ఎప్పుడు ఈ తెగులు ఆగిపోతుంది అని చెప్తే అవును నీవు నేను ఎడతెగక ప్రార్థన ఎంతగా మనం చేయాలంతగా చేస్తున్నంత వరకు మనం చేస్తూ ఉండాలి. ప్రభు కార్యము చేస్తాడు. మరి ఇక్కడ 30వ వచనంలో మనం చూస్తుంటప్పుడు మరి 30వ వచనంలో 30 మంది నీతిమంతులు ఉంటే ప్రభువా నీవు మానుదువా అని చెప్పి అడుగుతున్నాడు. అడిగితే అవును 30 మంది ఉంటే మరలా 30 మంది మరలా నేను అడుగుతున్నానని ప్రభువా నీవు కోపగించుకోము అని చెప్పి చెప్తున్నాడు. ప్రభువులో దేవుని వైపు చూసి ప్రభువా నీవు కోపగించకూడదు, ఎందుకంటే నీ కోపము నీ ఉగ్రత మా మీదకి వస్తే మేము కాలి బూర్దైపోతాము అని చెప్తున్నాడు. మరి అబ్రహాము ఇక్కడ దేవుని వైపు చూసి మరి దేవుని యొక్క ఉగ్రతను దేవుని యొక్క కోపాగ్నిని ప్రభువా రానేక దాన్ని మానుకో ప్రభువా అని చెప్పి బతిమిలాడుతున్నాడు, గోచాడుచున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూసినప్పుడు మనము తగ్గించుకోవాలి, తాను తగ్గించుకున్నాడు అబ్రహాము. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు మరి మరలా ఎడతెగక మరలా దేవుని సన్నిధానికి వెళ్ళి ఉన్నాడు. మూడోదిగా మనం చూసినప్పుడు మరి దేవుని యొక్క ఉగ్రతను మళ్ళీ చల్లార్చినదిగా దేవుని యొక్క ఉగ్రతను ప్రభువా నీవు కోపగించకు అని చెప్పి దేవుని సన్నిధిలో బతిమలాడుతుండగా మనం చూస్తుంటున్నాం. 31వ వచనములో మనం చూస్తున్నప్పుడు మరి తెగించి దేవునితో మాట్లాడుతున్నాడు. తెగించి దేవునితో మాట్లాడుతుండగా 31వ వచనములో మనం చూస్తుంటున్నప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా మరలా నేను తెగించి నీ యొద్ద వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటున్నాడు. ఏంటంటే 20 మంది ఉంటే ప్రభువా నీవు నాశనం చేయక మానదువా అని చెప్పి అడుగుతున్నప్పుడు ప్రభుల వారు అంటున్నాడు, ఖచ్చితంగా 20 మంది ఉంటే 20 మంది నీతిమంతులు ఉంటే నేను వారిని నాశనం చేయటం మానుదును అని చెప్పి అంటున్నాడు. మరలా చివరిగా మనం చూస్తుంటున్నప్పుడు 32వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు మరలా అంటున్నాడు, ప్రభువా నీవు మరలా అడుగుచున్నానని కోపగించుకోము అని చెప్పి నీవు కోపం తెప్పించుకో ప్రభువా, కోపం తెచ్చుకోకు ప్రభువా అని చెప్పి ప్రభువా మా మీద నీ కోపమును చూపించకు. ఈ సొదొమ కుమార పట్టణము కొరకు ఇంతగా తను బతిమలాడుతున్నాడు. మరి అబ్రహాము ఎందుకు ఇంతగా బతిమలాడుతున్నాడంటే 32వ
32వ వచనంలో చూస్తున్నాడు 10 మంది ఆ నీతిమంతులు ఉంటే ప్రభువా, ఆదికాండం 18వ అధ్యాయం 32వ వచనంలో చూస్తున్నప్పుడు 10 మంది నీతిమంతులు ఉంటే ప్రభువా నాశనం చేయక మానదువో అని చెప్పి దేవుని సన్నిధిలో గోజాడుతూ బతిమలాడుతూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఈ యొక్క అబ్రహాము ఎందుకు అంతగా సొదొమ కుమార పట్టణము గురించి అంతగా ఎందుకు భారం కలిగి అంతగా ఎందుకు ఆయన బతిమలాడుతూ దేవుని సన్నిధిలో అంటే, ఆ సొదొమ కుమార పట్టణములో లోతు అనగా తనక బాబాయి అంటే తనక తండ్రి వాళ్ళ తమ్ముడు కొడుకు అక్కడ ఉన్నాడండి. తనక తండ్రి వాళ్ళ తమ్ముడు కొడుకు అక్కడ ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క లోతు తనక చుట్టము తనక సహోదరుడు తన కుటుంబస్తుడు అక్కడ ఉన్నాడని చెప్పి, వారి కుటుంబం అక్కడ ఉన్నదని చెప్పి, వారి దానితో పాటు నాశనం అవ్వకూడదని చెప్పి మరి మరలా దేవుని సన్నిధికి వస్తున్నాడని మనం మొదటిగా మనం చూసినప్పుడు మనల్ని మనమే తగ్గించుకోవాలి. అబ్రహాము ప్రభువా నేను దుమ్మును ధూళినని చెప్పి అంటున్నట్లు మనల్ని తగ్గించుకోవాలి. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనములు చెప్పినట్లు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తను తాను తగ్గించుకొని వారి పాప మార్గములు విడిచిపెట్టినట్లయితే నేను వారి దేశమునకు నాకు నా పేరు నా వైపు తిరిగి వారు మొరబెట్టినట్లయితే నేను వారి దేశానికి స్వస్థతను కలుగజేస్తానని చెప్తున్నాడు. అదే ప్రకారంగా మనం చూస్తున్నప్పుడు 29వ వచనములో మరి ఆయన మరలా పోయి దేవుని సన్నిధికి చేరి ప్రార్థన చేస్తున్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక మరి 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఎడతెగక ప్రభు ప్రార్థించమని మన దగ్గర కోరుకుంటున్నాడు. మరి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 4-5 వచనాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, ఇదిగో సమస్త ప్రజలందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి, మనుషులందరి రక్షణ నిమిత్తమై మీరు ప్రార్థన చేయాలి అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ కాలంలో మనం ప్రార్థన చేయాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమే ఇదిగో ఈ యొక్క లోకములో సంఘము ద్వారానే క్షేమాభివృద్ధి కలుగుతుంది, సంఘము ద్వారానే ఆశీర్వాదము, సంఘము ద్వారానే విడుదల, సంఘము ద్వారానే ఉజ్జీవము, సంఘము ద్వారానే ఏదైనా జరగాలంటే సంఘము ద్వారానే జరుగుతుందండి. సంఘము ఆసక్తిగా ప్రార్థన చేయగా, సంఘము ఆసక్తితో ప్రార్థన చేయగా ఇదిగో దేశము మారి ఉన్నది. ఒక్క వ్యక్తి యొక్క నమ్మకత్వము బట్టి, ఒక్క వ్యక్తి యొక్క ప్రార్థన ఒక కుటుంబాన్ని తప్పించిందంటే, ఇదిగో అబ్రహాము యొక్క ప్రార్థన ద్వారా లోతు కుటుంబము తప్పించబడ్డదంటే, మరణంలో నుంచి తప్పించబడ్డదంటే నీవు నేను ఇదిగో ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఒక్కడు 1000 మంది, ఇద్దరు 10,000 మందిని తరుముతాడని చెప్పి చూసినట్లు ఇదిగో నీవు నేను ఏకమై సంఘముగా ఏకమై ఒక 10 మంది మనము కుటుంబముగా మనము ఇమిడి ఒక గుంపుగా మనం వచ్చి మనం ప్రార్థన చేసినట్లయితే ఇదిగో ఇప్పుడు వచ్చిన ఈ తెగులు, ఇదిగో మరణ అపాయమయ్యుంటున్న ఈ తెగులు ఇది మనల్ని విడిచిపెట్టి తొలగిపోవడానికి ప్రభు మార్గమును సరళపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను ప్రార్థించే 2 నిమిషాల ప్రార్థనైనా గాని, ఇదిగో నీవు ప్రార్థించే ఒక 2 నిమిషాల ప్రార్థనైనా గాని నీ కుటుంబము కొరకు, నీ సంఘము కొరకు, నీ సంఘ కాపరి కొరకు, నీ యొక్క సమాజం కొరకు, ఇదిగో నీ యొక్క బంధుమిత్రుల కొరకు నీవు ప్రార్థన చేస్తున్నట్లయితే ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన వారిని మరణములో నుంచి తప్పిస్తుంది. సాతాను ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తున్నప్పుడు అపవాదైన సాతానుకు కాలము చాలా కొంచెముగా ఉన్నదని చెప్పి, తన కాలం ముగించబోతుందని చెప్పి తను మహా ఆక్రోశంగా ఇదిగో ఉగ్రతతో తను ఏం చేస్తున్నాడంటే ఎంతమందిని మరి నరకములో త్రోసివేయాలను అనుకుంటున్నాడో అంతమందిని తను తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభు యొక్క రక్తము వృధా కాదు. ప్రియమా, ఇదిగో యేసుక్రీస్తు రక్తము మనుషులందరి కొరకు కార్చబడి ఉన్నది. యేసుక్రీస్తు రక్తము మనుషులందరి పాపమును క్షమించడానికి భూమి మీద అధికారము యేసు ప్రభునకు మాత్రమే ఉన్నది. ఈ పాపము తొలగిపోయి, ఈ శాపము తొలగిపోయి, ఈ తెగులు తొలగిపోయి ఇదిగో ప్రకటన మరి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తున్నప్పుడు ఇదిగో చివరి కాలములో ఇదిగో ఏర్పరచబడిన వారు సైతము ఇదిగో మోసపుచ్చు కాలం వచ్చున్నదని చెప్పి చూస్తున్నాము. 24వ అధ్యాయములో 3, 4, 5 వచనాలను చూస్తున్నప్పుడు 6వ వచనములు మనం చూస్తున్నప్పుడు ఇదిగో శిష్యులు ప్రభుల వారితో అడుగుతున్నారు, యేసు ప్రభుతో అడుగుతున్నారు, ప్రభువా నీవు మరలా వస్తావని చెప్తున్నావు కదా, వచ్చేటప్పుడు జరగబోతున్న సూచక్రియలు ఏంటిది ప్రభువా అని అడిగినప్పుడు ఇదిగో యేసు ప్రభుల వారు అంటున్నారు, ఇదిగో నేను వచ్చే ముందు ఇదిగో అనేకులు నా పేరు పెట్టి ఇదిగో
అబద్ధ క్రీస్తులు, అబద్ధ క్రైస్తవులు, అబద్ధ దొంగ క్రైస్తవులు వస్తారని చెప్పి ప్రభుల వారు అంటున్నారు. దొంగ ప్రవక్తలు వస్తారు, ఇదిగో నా పేరు పెట్టి నేనే క్రీస్తు అని చెప్పి చెప్తున్న వారు చాలా మంది వస్తారు. కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దాని క్రింద అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో మీరు అనేక వార్తలు వింటారు, యుద్ధ సమాచారాలు మీరు వింటారు అని చెప్పి రాయబడి ఉంది. అనేక తెగుల గురించి మీరు వింటారు అని చెప్పి రాయబడి ఉంది. ఇదిగో కానీ ఇలాంటి తెగులు, యుద్ధ సమాచారాలు మనం వింటుండగా ప్రభుల వారు అంటున్నారు, ఇది అంతము కాదు, దీనిని విని మీ హృదయములు కలవరపడనీయకుడి అని అంటున్నాడు. We should not be troubled in our heart. God says you should not trouble. This is the end time sign. You need to prepare and prepare others. నీవు సిద్ధపడి అనేకులు సిద్ధపరచాల్సిన కాలములోకి వచ్చున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలు ప్రార్థన చేయగా నీతిమంతుల యొక్క ప్రార్థన ఇదిగో దేశాన్ని తప్పించుతుందండి. ఒక్క వ్యక్తి యొక్క ప్రార్థన ఒక కుటుంబాన్ని తప్పించినట్లయితే ఇదిగో నీవు నేను ఇదిగో 10 మంది కంటే ఎక్కువగా మనం కూడి ప్రార్థన చేయొచ్చు. కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థన చేయొచ్చు, మరి గూగుల్ మీట్ లో మనం ప్రార్థన చేయొచ్చు. మరి ఇలా అనేక మీడియాను మనము తీసుకొని మీడియా ద్వారా మనం ఏకమై ప్రార్థన చేస్తే ఈ తెగుల నుంచి మనల్ని తప్పించడానికి దేవుడు మార్గమును సరళపరుస్తాడు. తన ప్రజలకు ప్రార్థన ఆలకించి దేశమునకు స్వస్థతను దయచేస్తాడండి. మనందరి కళ్ళు మూసి ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, సర్వాధికారి ప్రభువానికి స్తోత్రం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మమ్మల్ని ప్రభువా నీ ప్రార్థన ఆత్మచేత నింపండి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. విజ్ఞాపన ఆత్మచేత గోచాడి ప్రార్థన చేసి ఆత్మచేత మమ్మల్ని నింపండి అయ్యా. ఈ సమయంలో దేశం కొరకు ఇదిగో నన్ను బండ సందులో నిలబడి ఇదిగో దేశం కొరకు ప్రార్థించే అభిషేకము ప్రతి ఒక్కరి మీద వ్యాపించునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. నీ అభిషేకం విడుదలవునుగాక ప్రభువా. మేము ప్రార్థన చేయుండగా మా ప్రార్థన ఆలకించుమయ్యా, మా మరణ ఆలకించయ్యా, మా విజ్ఞాపన ఆలకించయ్యా ప్రభువా. నువ్వు మమ్మల్ని స్వస్థపరచండి, మా దేశమును విడుదల దయచేయండి ప్రభువా. విడుదల ప్రకటించండి ప్రభువా. నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగనైనా మా దేశం అంతటా నీ సువార్తను వెలుగు వెదజల్లబడును గాక ప్రభువా. మా దేశం అంతటా యేసు రక్తంలో ప్రోక్షించు ప్రార్థిస్తున్నాను. ప్రతి సాతాను క్రియలు అదిగనైనా దుష్టుని కాడి అంతా మా దేశం మీద విరిగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ దైవమా, ఇదిగనైనా ఎందరైతే కలవరముతో భయముతో ఆందోళనతో ఉంటున్నారు వారందరిని తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ దయగల హస్తములు సమర్పిస్తున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.